సింగపూర్ గ్రామంలో బండి దొరికింది సార్. ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. పెట్టి కేసు రాసి బ్యాండ్ ఓవర్ చేసింది సార్. మన మండలం మండలంలో తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పచెప్పింది సార్. అప్పచెప్పి బ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు సార్. చేసుకున్నాలే మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన రిలీజ్ ఆర్డర్ తీసుకోరని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్. పోయినాలే ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ ₹1,00,000 పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్. మాట్లాడినాలే బట్లాడినా సార్. రిక్వెస్ట్ చేసిన సార్. రిక్వెస్ట్ చేస్తే 75,000 అన్నాడు సార్. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన సార్. రోజు రిక్వెస్ట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటా రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నాడు సార్. 50,000 అన్నట్టుగా అస్సలు ఇంటలేడు సార్. ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్. ఇంటకపోతే దారంగుల శివరాను 12,000 మాట్లాడిందంట సార్. దారంగుల శివరాను 12,000 కడితే ఆయన నేను 12,000 కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్. ఆర్ఐ అప్పుడే వచ్చి మండల ఆఫీస్గా మళ్ళా సార్ కలిస్తే ఆర్ఐని పిలిపించి మాట్లాడుపో అని చెప్పి ఆర్ఐతో అన్నాడు సార్. ఆర్ఐ వచ్చుడుతుంటే దారంగుల శివరాను 12,000 ఇచ్చిండు, నువ్వు అదే తీసుకొని రాపా అని చెప్పి దారంగుల శివరాను పేరు చెప్పి 12,000 నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సార్. 25,000 డీడీను 12,000 తీసుకోవడం జరిగింది సార్.